అండ్ మాస్టర్ ఇంకొన్ని సాంగ్స్ ఉంటాయి అంటే మనం ఒప్పేసుకొని సరే స్టార్ట్ చేస్తూ ఉంటాము కొరియోగ్రఫీ చేయడానికి. మధ్యలో ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు కదా, ఏంటో ఇలా ఉండాలి, మాస్ ఎలిమెంట్స్కి ట్రై చేస్తూ ఉంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి. అలాంటి తగులుతుంటాయి. మేము నా నరకం అనిపిస్తుంటాం ఆ టైంలో. సినిమా అంతా నచ్చితే, సబ్జెక్ట్ అంతా నచ్చితే, అక్కడ పోయేటప్పటికి వీళ్ళు ఎక్కువ ఎమోషన్ అయిపోయి ఆ హీరోయిన్ చూడగానే రెచ్చిపోయి వీళ్ళు మన రాఘవేంద్ర గారు ఫీల్ అయిపోయి వీళ్ళు వచ్చి ఏదో చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఒకటి చెప్పను, ఇవంతా కూడా ఏంటంటే ఆ సర్టన్ టైం ఎమోషన్ అది. ఆ షూటింగ్ అయిపోయాక ఆ అమ్మాయి వీడిని లెక్క చేయదు, ఒక రకమైన ఫోకస్ అయిపోద్ది, వీడు మంచోడు కాదన్నట్టుగా డైరెక్టర్ మీద. నెక్స్ట్ డే వర్క్ చేయాలన్నా వాళ్ళు కంఫర్ట్ చేసుకోలేరు. అప్పుడు ఏమవుతుందంటే నీకు టోటల్ సినిమాకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి అనీజీ తెలుస్తుంటుంది సినిమాలో. అలా ఎప్పుడు ఒక టెక్నీషియన్ని, ఒక ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టకూడదు, పెట్టి చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలా చేస్తున్న సినిమాలప్పుడు నేను తగులుతుంటాను, నాకు తగులుతుంటారు. నేనేం చేస్తానంటే దాన్ని అక్కడితో కట్ చేస్తాను, నేను వార్నింగ్ ఇచ్చేస్తాను, సీరియస్గా వార్నింగ్, మీరు ఎందుకు చేస్తున్నారు ఇవి నాకు చెప్పండి, అవసరం లేదు అని. కొంచెం భయపడతారు, సీనియర్ టెక్నీషియన్ కాబట్టి కొంచెం భయపడతారు. సో నేను వెళ్ళిపోయాక ఏం జరుగుతుంది తెలియదు, నేను ఉన్నంత వరకు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. హీరోయిన్ వైజ్ అంటే అలా సాంగ్స్లో ఎవరైనా హీరోయిన్ అలా రెబల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అమ్మాయి అలిగి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్యాకప్ అని చెప్పేసి అమ్మాయి పడక అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ అమ్మాయి కోసం కాపలా కాసి తీసుకొచ్చిన రోజులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. సో హీరో మరి ఎక్కువ ఓవర్ అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిని ఏదో చేశాడని అక్కడే గొడవపడి వెళ్ళిపోయి ఉంటాయి. మధ్యలో మేము ఒక దిష్టి బొమ్మలా చూస్తుంటాం, ఏం జరుగుతుంది, మళ్ళీ వస్తే షార్ట్ తీస్తాం, లేకపోతే మేము కూడా ప్యాకప్. అలాంటి సందర్భాలు కూడా జరుగుతుంటాయి జనరల్గా. అవంతా ఎక్కడంటే సినిమా కంటే కూడా మిగతా వేరే విషయాలు ఆలోచించే వాళ్ళకు ఉంటాయి, సినిమానే ఆలోచించే వాళ్ళకు జరగవు. ఎందుకంటే ఎక్కడికక్కడ దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ అలిగిందనుకో, ఇంకొకళ్ళు వెళ్ళి అమ్మ లేదమ్మా అది తెలియకుండా మాట్లాడి వదిలేయమ్మా, ఇట్లా అంటే ఒక అండర్స్టాండింగ్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ అనేది సినిమా కోసం పనిచేసేవాళ్ళు. అలాంటి టీం ఎప్పుడు బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.